వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయి. వాళ్ళు చేస్తున్నటువంటి చదువు, విద్య, వినయం అన్నీ కూడా ఆనందంగా వాళ్ళతో వెళ్తూ ఉంటాయి. ఇక గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ హరింపజేసేటువంటి ఒక స్వామి. అందులోనూ దత్తాత్రేయ స్వామి అంటే అసలు దోషాల నివారకాలుడే స్వామివారు. ఏ దోషంలో ఉన్నా సరే పోగొట్టేవారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ప్రతిరూపుడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు పట్టుకున్న సకల దోషాలు పోతాయి. అటువంటి క్షేత్రంలోనే మీ యొక్క దోషాలు ఎక్కువ చేసుకున్నారంటే మనం తెలుసుకోవడం పోయిన పుష్పమా అవునా, అది మనం తెలుసుకోవాలి. అందుచేత మీరైనా సరే, నేనైనా సరే, వాళ్ళైనా సరే, వాళ్ళైనా సరే, ఎవరైనా సరే బ్రతికి ఉండగా ఒక సులభ పుస్తకాన్ని, ఒక అనంత పుస్తక కానీ, మరో ప్రతిష్ట కానీ, మరో ప్రతిష్ట కానీ దానంత మనం పోగలేము. నాకు తెలుసు. ఇది చేసుకోవడం వల్ల సకల దోషాలు పోతాయి, సకల అరిష్టములు పోతాయి. ఆనందము, సుఖము, భోగము ముందు అహంపురుష దోషం పోవాలి. దానికే మనం చేసుకున్నటువంటి యొక్క యోగక్షేమాలతో కూడుకున్నటువంటి యొక్క ఆయుష్భావం ఇత్యాది నవగ్రహాల చేత ఆవిడని డిస్టర్బెన్స్, ఇలా చెప్పగలిగిన చాలా పెద్ద స్టోరీ అది. ఆవిడని డిస్టర్బెన్స్ చేశారు ఎవరు, దేవతలు. ఎందుచేత ఈ యొక్క పరమశివుడును అమ్మవారు కూడా ఏకాంతంలో ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత సృష్టి ఆగిపోయింది. ఆయన బయటికి విశ్వమితం జగతు ధ్రువాః పర్వత ఇమే ధ్రువో రాజా విశావయం ఇహైవైధిమావ్యతిష్ఠాః ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం త్రిభవే భవస్తమాం భవోద్భవాయ నమః. నమః సర్వభూతమనాయ నమోన్మనోన్మనాయ నమః. సాం సీం సూం సైం సూంసః శంశరవనాద్భవాయ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుంకుమవర్ణాయ కుక్కుడద్భయాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ పరసైన్యవిధ్వంసకాయ సర్వశత్రుహరాయ కాలదర్పాది కుజదోష నివారణాయ. మీరు ఎప్పుడైనా ఇలా వెళుతున్నప్పుడు వెళ్ళి ఈ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఓపిక ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఓపిక లేదా దండం పెట్టుకెళ్ళచ్చు. నిత్యము కూడా దానికి కావలసిన పూజా విధానము నిత్యము కూడా స్వామివారు కంటిన్యూగా పూజ చేస్తూ ఉంటారు. మీరు వచ్చే కొంచెము నీళ్లు వేసి వెళ్ళచ్చు, ఏమీ లేదు దండం పెట్టుకు వెళ్ళచ్చు. ఏదైనా మీరు పిండి వంటలు ఏదైనా వండుకుంటే తీసుకొచ్చి పిండి వంటలు పెట్టుకోవచ్చు. మీరు ఆరగించవచ్చు, 10 మందికి పెట్టచ్చు. ఈ ఓపికను బట్టి, మీ వ్యవహారాన్ని బట్టి నిత్య పూజా కార్యక్రమాలు ఆ స్వామివారితో పాటు మహానివేదనలన్నీ కూడా ఈరోజు ఇక్కడ విగ్రహాలు కానీ 2 అక్షరం తీసుకుని శ్రీనివాస్ గారు మీ భార్య గారు భాగం నుంచి వెనక్కి వేసేయండి. ప్రాణారాయణ్య పిల్లలు మీరు కూడా అక్షరం తీసుకుని వెనక్కి వేసుకోండి. ప్రాణారాయణ్య ఏతే భూమిభారకాః బ్రహ్మ కర్మ ప్రమాణం చేయండి. మహానుకోండి ఆయుష్యాభ్యనుకోండి. నమ యజమాని
విశ్వావసనామసంవత్సరే ఉత్తరాయణే శశిఋతు పాల్గొనమాసే శుక్లపక్షే నపుణ్యామాసనః సౌమ్యవాగ్విజంతానాం శుభయోగే శుభకర్ణయాపగుణజయమతివిద్యాయాం శుభజ్యోతిర్మాన్యమునః తెలుగు మహాభగవద్భాస్య శ్రీనివాసనామయస్య ధర్మధర్మధర్మస్య ఆనందనామయస్య కుమారస్య నామయస్య శ్రీ సూర్య సుకాంతనామయస్య ఆకాశనామయస్య కుమారస్య ధర్మనామయస్య మమ నివృత్తి ద్వారా భూ క్రియ విక్రియత సాన్యకూలిత ఫలసిద్ధ్యర్థం అతి శీఘ్రమేవ సంపూర్ణ నూతన గృహప్రవేశ పరిపూర్ణత ఫలసిద్ధ్యర్థం నష్టద్రవ్య దోష నివారణార్థం అతి శీఘ్రమేవ మహాలక్ష్మి ప్రసాదేన లక్ష్మీకటాక్ష ఫలసిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం నాగప్రతిష్ఠా మహోత్సవ అసంకత్వేన అనంతరం ఆదిత్యాది నవగ్రహ దాన ప్రతిగ్రహితే అయ్యా మీ గోత్రం గౌతమ గోత్రస్య మీ పేరు చెప్పుకోండి ధర్మస్వరూపాయ బ్రాహ్మణ ఉపకల్పయామి 2 అక్షులు తీసుకొని పైకి లేవండి మీ నలుగురు కూడా 2 గంటలు అక్షులు తీసుకొని నీళ్ళు తన్నేయకండి ఆయన శిరస్సు మీద వేయండి ఆయన శిరస్సు 2 గింజలు మళ్ళీ 2 గింజలు తీసుకోండి శ్రీనివాస్ గారు మీరు ఒక్కరే అక్షరం తీసుకోండి నువ్వు అక్కర్లేద్దమ్మా ఆయన చేతులు నీళ్ళు పోయమ్మా పితృలోక నిత్య నివాసం తెలుసు పితృలోక సంపూర్ణ అనుగ్రహకత తెలుసు వస్త్రం దానం చేయడం వల్ల ఏమిట పితృదేవతలు ఆనందిస్తారు ఇక పితృదేవతలు ఏం తాగుతారట కాలం చేసిన తర్వాత ఏం తాగుతారు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు శవం ఉన్నంతసేపే ఉంటారు కాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడుకు తగలడేస్తాడు అయిపోయింది చేయను కడదాకా వెళ్ళేది కోడలు మామయ్యో అత్తో ఎవరు పోయితే వాళ్ళు మామయ్య ఈ పెడస తీసుకో మామయ్య ఈ పెడస తీసుకో అని చెప్పి నవగ్రహ దానం తుభ్యమహం సంపదతే నమః ఆయన చేతులు పెట్టేసి తుభ్యమహం సంపదతే నమః మళ్ళీ అర్థం తీసుకోండి ఆయన పాదాల మీద పూజ చేయకండి ఆయన నీడక్కర్లేదు ఓన్లీ అక్షంతులే నమస్తే ధనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాహవే నలుగురు రవిగ్రహ దోష పరిహారార్థం పత్ర పాత్ర వస్త్ర సర్వధాన్యాది గోధుమ ధాన్యదానం ప్రసాద సిద్ధ్యర్థం శరీర ఆరోగ్యత ఫలసిద్ధి ఆయనకి ఇచ్చేది తర్వాత ఇక్కడ రండి దోష నివారణార్థం చంద్రగ్రహణ దోష నివారణార్థం చంద్రగ్రహ ప్రీత్యర్థం కండుల పాత్ర వస్త్ర సర్వకాంచనాది దానం తుభ్యమహం సంపదతే నమః అని ఇచ్చేది అర్థమైందా మీకు గ్రహణానికి ఇందాక పట్టిన దానికి రవి ధాన్య దానం తుభ్యమహం సంపదతే నమః అని ఇచ్చేది మీ కుటుంబానికి వీళ్ళు ముగ్గురు దోషకారకులే అలా వెళ్ళిపోండి ఎలా వచ్చానమ్మా ఇలా వచ్చి చెప్పమ్మా మమ కుమారస్య బుద్ధిమాల్యత దోష నివారణార్థం మీరిద్దరూ పుణ్యం చేసుకోవడం వల్ల మీలాంటి బిడ్డలు వాళ్ళిద్దరూ బిడ్డలకి జన్మించడం మీ యోగం ఎందుకంటే ఇద్దరిది కూడా శనిపాలక వర్గమే మహాయోగం ఇద్దరు కూడా శనిపాలక వర్గం కానీ ఎవరు మాట వినరు టైం పడుతుంది చిన్న వయసుకి వెళ్ళారు నగా పడక్కర్లేదు గణిత శాస్త్రంలో మంచి నైపుణ్యాలు అవుతారు మంచి జాబ్ అవుతుంది మంచి బిజినెస్ ఉంటుంది అన్ని రకాలుగా మంచి ఫలితాలు వస్తాయి ఈ దానం చేయడం వల్ల చెప్పమ్మా బుధగ్రహ దోష పరిహారార్థం మమ కుమారస్య బుద్ధిమాల్యత దోష నివారణార్థం పత్ర పాత్ర వస్త్ర ముఖజ ధాన్యదానం తుభ్యమహం సంప్రదతే నమః అని ఇచ్చాడు ముఖజ ధాన్యదానం తుభ్యమహం తర్వాత తరగలు తీసుకుని ఇద్దరికీ కూడా జ్ఞాపకశక్తి ఉండదు అయోమయం జగన్నాథం ఎందుకంటే గురుడు పాడైపోయాడు మేధస్సు కారకుడు గురుడు వాక్కు కారకుడు గురుడు ఆయన పాడైపోయాడు
కానీ గణిత శాస్త్ర నైపుణ్యులు బుధుడు బాగున్నాడు. ఇది చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది, మేధా దక్షిణామూర్తి అనుగ్రహం కలుగుతుంది. రోజు కూడా తెల్లవారిన తర్వాత మేధా దక్షిణామూర్తిని దండం పెట్టుకోండి. లేదు మీ నాన్నగారికి మీ అమ్మగారికి పాదాలు దండం పెట్టండి. వాళ్ళే దేవతలు, వాళ్ళే గురువులు, వాళ్ళే. అమ్మను కానీ నాన్న కానీ ఏ సమయంలో కూడా మీరిద్దరూ తిట్టకూడదు. తిడితే కర్మఫలం అనుభవించేయాలి. పెట్టడం మాట దేవుడు తిట్టకూడదు. నాన్న నీకు బుద్ధి లేదు, నాన్న నీకేం తెలియదు అనకూడదు. అది లేకుండా మిమ్మల్ని కనరు. అన్నాన్ని సినిమాకి తీసుకెళ్ళి అనకూడదు. తీసుకెళ్తారు, ఓపుకొని తీసుకెళ్తారు. ఏదీ లేకుండానే బట్టలు ఇస్తున్నారు, ఏదీ లేకుండా అన్నీ పెడుతున్నారు. మీరు ఇంకా బాగున్నారనుకో ఇంకా బాగా చూసుకుంటారు. ఏనాడు కూడా అమ్మని బాధ పెట్టకూడదు, నాన్న బాధ పెట్టకూడదు. తెల్లవారితే మీ ఇద్దరికి అదే పని. అది లేకుండా జాగ్రత్తగా చూసుకొని మంచి చదువు, మంచి విద్య, మంచి వినయత. అందుకే దత్తాత్రేయ స్వామి ఆలయంలో మనం గురుడు యొక్క ఫలితం బాగుండడం గురించి ఆ గురుదేవుల యొక్క పూజా కార్యక్రమం మనం తెలుసుకున్నాం. అర్థమైందమ్మా? చెప్పండి. మమ కుమారస్య మిథున లగ్న కుంభలగ్న జాతకస్య గురుగ్రహ ప్రీత్యర్థం పత్రపాత్ర వస్త్ర కనక ధాన్యదానం తుభ్యమహం సంప్రదతే నమః అని చెప్పండి. ఇక్కడ రండి. రాజమార్ష పేరులోనే ఉంటుందమ్మా. రాజమార్ష అంటే రాజుల్లాగా ఉంటారు వాళ్ళు. శుక్రుడు యోగించాలి ప్రతి ఒక్కరికైనా. శుక్రుడు శని భగవానుడు యోగిస్తేనే ఆ జాతకాలు బాగుంటాయి. అదే మీరిద్దరు చేసుకున్న పుణ్యం వల్ల అలాంటి బిడ్డలు మీకు పుట్టారు. దోషాలు పక్కన పెట్టండి. యోగించే వాళ్ళు యోగిస్తే విశేష యోగం. అందరికీ బట్టలు ఉంటాయి కానీ వేసుకునే యోగం ఉండదు. అందరికీ సోకులు సమాయిద్దాం ఉంటారు కానీ కుదరదు. వీళ్ళు మేకప్ అయితే కానీ బయటికి రాదు. మహానుభావులు చెప్పండి. శుక్రగ్రహ ప్రసాదేన రాజమార్ష ధాన్యదాన సహిత వస్త్ర పాత్ర సకల ధాన్యాది దానం తుభ్యమహం సంప్రదతే నమః అని చెప్పండి. అది తీసుకోండి. మధ్యపల్లం తీసుకోండి. రీత్యా గోచార రీత్యా జన్మాంతర రీత్యా నామాంతర రీత్యా ఏడినాడి శని, అష్టాశ్రమ శని, జన్మాంతర శని, నామాంతర శని, సంకట శని, సర్వగ్రహ పీడ దోష నివారణార్థం అపముచ్చు దోష పరిహారార్థం శనీశ్వర స్వామి ప్రీత్యర్థం వస్త్ర పాత్ర సకల ధాన్యాది తిలదానం తుభ్యమహం సంప్రదతే నమః అని చెప్పండి. తిలదానం తుభ్యమహం సంప్రదతే నమః. నాగబంధ సర్పబంధ సవ్య అపసవ్య కర్కోటక నాగబంధ దోష నివారణార్థం రాహుగ్రహ ప్రీత్యర్థం పత్ర పాత్ర వస్త్ర సర్వకాంచనాది మార్ష ధాన్యదానం తుభ్యమహం సంప్రదతే నమః అని అది తీసుకోండి. మార్ష అంటే నివారణార్థం కేతుగణ ప్రసాదేన సకల పాత్ర కులుత్ర వస్త్రదానం తుభ్యమహం సంప్రదతే నమః. ఇత్యాది నవగ్రహదోషపట్టు ద్వారా యజమాన్యస్య
బ్రాహ్మణ ముఖతః పూర్ణాహుతిం తోష్యామి. చక్కగా ఇప్పుడు మనం మామూలు చేసుకున్నాం కాబట్టి ఈ పూర్ణాహుతి అనే కార్యక్రమం అగ్నిహోత్రుడు సమర్పిస్తే హోమం సంపూర్ణం అవుతుంది. దాంట్లో వేసేయండి. దాంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం లేవు కదా, దాని పరంగా మొత్తం దాని వేసేయండి. సర్వమై పూర్ణాహుతి ఆ నెయ్యి పోసేసేయండి కొంచెం. ఓం సప్తతే అగ్నే సప్త సవిషకృతా సర్వమై పూర్ణాహుతి